రే మామా ఏంటి సంగతి? రేపు వస్తున్నావా? వచ్చేటప్పుడు మంచి మాల్ తీసుకురా మామా, మీ దగ్గర ఒరిజినల్ దొరుకుద్దిగా. పక్కా తీసుకొస్తా. మామా వచ్చేసావా? ఎడిషలా సూపర్ మామా, వెళ్ళు ఫ్రెష్ అప్ అయ్యేసరా. సరే. రే మామా మాల్ తెచ్చావా? సారీ మామ, కొంచెం బిజీగా ఉండి మర్చిపోయా. రే బ్యాగ్ లో చూడరా. సూపర్ మామా. ఇంత ఒరిజినల్ మాల్ ఇక్కడ దొరకడం కష్టం మామా. ఇక మొదలెడదామా? I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should. ఇలా నిద్ర వస్తుందిరా, నేను కాసేపు పడుకుంటాను. సాయిగా సార్ మనతో నమ్మనరా, వెళ్దాం. మామా నాకు భయం వేస్తుందిరా. భయం ఎందుకు బ్రో, మేము ఎంత ఎక్కడ ఉన్నాం కదా. పడుకో, వెళ్దాం. స్నానం చేస్తాను. ఓకే మామా. నాకు నిజంగా చాలా భయంగా ఉందిరా, కళ్ళు పిచ్చిగా తిరుగుతున్నాయిరా. రే పిచ్చా ఏమన్నా? ఎందుకురా భయం? అందరం ఇక్కడ ఉన్నాం కదా మామా. ఇదిగో కొన్ని వాటర్ తాగు మామా. ఓకేనా మామా? రిలాక్స్ అవ్వరా, పడుకో మామా. వీడేంటి వీడి భయపడి నన్ను భయపెడుతున్నాడు. అయినా నాకు భయం వస్తుందండి. చిచి, భయపడద్దు. కొడితే కొట్టాలి, సిక్స్ కొట్టాలి. అయినా వీడికి పిచ్చెక్కిందా? ఎందుకు ఇంత గట్టిగా పాటలు పాడుతున్నాడు? అయినా వీడు పాట పాడుతుంటే నాకెందుకు భయం వేస్తుంది. సరే రిలాక్స్ అవుదాం. అమ్మో, అసలు ఏమైంది నాకు? బ్యాటరీ పోయినట్టుంది. ఇది తగ్గాలంటే ఏం చేయాలి? ఓకే, వాటర్ తాగాలన్నమాట. నేను ఎన్నోసార్లు గంజాయి తాగాను, అప్పుడెప్పుడు నాకు ఏమీ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు.
ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఏంటి ఇంతసేపు పడితే ఇవే నిండి నీళ్ళు. నా గుండె కొట్టుకునే శబ్దం నాకు వినిపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు నాకు ఇలా జరగలేదు. అనిల్ గడు బాత్రూంలో ఎంతసేపు ఏం చేస్తున్నాడు? నాకు ఎలా అవుతుందని వాడికి చెప్పాలి. రే మావా, బయటికి రా మావా, చాలా భయం వేస్తుంది. అరే వస్తున్నా, నాకు స్నానం అయిపోతుంది. రే మావా, మావా చాలా భయం ఉంది మావా, బయటికి రారా. వస్తున్నా, నాకు స్నానం చేయండి. రామావా, భయం వేస్తుంది రామావా. రే రే ఆఫ్రాని పిల్లాశాలు. మామ నాకు పిచ్చెక్కుతుంది మావా, కోపం తెప్పించు మావా. ముందు నవ్వడం, బయటికి రారా. ఎందుకు అన్నిసార్లు కొడుతున్నావు? 5 నిమిషాలు వస్తావు. వీడికి అసలు ఎలా చెప్తే అర్థం అవుద్ది? వీడు అసలు నా మాట నమ్మట్లేదు. అరే ఏమైందిరా, ఎందుకలా పిచ్చిగా చేస్తున్నావు? రే సైలెంట్గా ఉండు, నా డిస్టర్బ్ చేయమాకు 15 నిమిషాలు. అరే ఇక మైండ్ తప్పిందా? సైలెంట్గా ఉండని చెప్తే అంత సౌండ్ పెట్టి పాటలు పెడతావు. రే నీకు చెప్తే అర్థం కదారా, నాకు పిచ్చెక్కుతుందిరా, ఎందుకు ఇలా చేస్తావు? ఎందుకు ఇలా అవుతుంది? కొంచెం స్నానం చేస్తే సెట్ అవుతానేమో. అరే తేజ ఏమైంది? మామా నాకు చాలా భయంగా ఉంది మామా. నీకు ఇంకా చిన్నపిల్లల టెన్షన్ పోలేదా? అరే అనిల్, నా పొజిషన్ నీకు అర్థం కావట్లేదురా, చచ్చిపోతాను అనిపిస్తుందిరా. ఈ నీళ్ళ శబ్దం కూడా నాకు తుఫాన్లా అనిపిస్తుందిరా. అరే తేజ ఏమైందిరా? భయం వేస్తుంది మామ, నేను చెప్పింది నమ్మలేదు. బాత్రూమ్కి వెళ్ళి గంట సేపు ఉన్నావు. అరే మామ నువ్వేం టెన్షన్ పడకు, నీకు బ్యాడ్ ట్రిప్ అయింది, నీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది. ఏం కాదు, నువ్వు జస్ట్ రెస్ట్ తీసుకో, సెట్ అయిపోద్ది. ఓకేనా? పడుకో. కాల్ చెప్పు. నేను సాయిగారి ఇంటికి నేను వెళ్తాను, కరెక్ట్గా 1 అవర్లో వస్తాను. నువ్వేం టెన్షన్ పడకు, రెస్ట్ తీసుకో. ఓకేనా? జాగ్రత్త. కొంచెం సేపు వీడి మీద చేసుకొని పడుకుంటే టెన్షన్ తగ్గుద్దాం. ఒకవేళ నా చేయి బరుగు వీడు చచ్చిపోతే వద్దులే. అయినా చేయి బరుగు చచ్చిపోతాడా? ఏం కాదులే, చేసుకొని పడుకుందాం. అయినా చెయ్యి వేయడం తీయడం ఎందుకు? నేను వీడిని చంపేస్తే అసలు నేనేం ఆలోచిస్తున్నాను? నా ఫ్రెండ్ని నేను చంపడం ఏంటి? ఇక్కడే ఉంటే నాకు ఇలా పిచ్చి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి.
ఇంతకీ నేను ఈ ఫ్లోర్లో ఉన్నాను. ఈ బాటిల్ ఇప్పుడు నిండదు. నేను ఎక్కడి నుంచి దూకి చచ్చిపోతా. నేను ఎందుకు ఇలా చేస్తున్నాను? నాకేమైంది? అనిల్ గారు రిలాక్స్గా ఉండమన్నాడు. నేను చావకూడదు.